కలుగుతుంది? వినుట వలన. ఏం వినాలా? ఇప్పటి వరకు ఏం వినుకుంటూ వచ్చారు? పోయిన సోమవారం నుండి ఇప్పటి వరకు ఇళ్లలో కూర్చొని ఏం వినుకుంటూ వచ్చినారు? దేవుని మందిరానికి వచ్చిండ్రు, ఇప్పటి వరకు ఏం వినుకుంటూ వచ్చినారు? ఇళ్లలో అనుకుంటా ఏం కలిగింది? కలిగిందా? భయము, ఆందోళన, అలజడి, కన్ఫ్యూజన్, ఇవన్నీ ఎక్కడి నుండి వినుకుంటూ వచ్చిండ్రో ఏం కలుగుతుంది? భయము, ఆందోళన, కన్ఫ్యూజన్, భ్రమ, సఫరింగ్స్, ఎవ్రీథింగ్. కానీ దేవుని వాక్యం వినడం వలన ఏ విషయం విశ్వాసం కలుగుతుంది? నీ ప్రస్తుత కాలంలో నువ్వు ఏదైతే బాధపడుతున్నావో ఆ సమస్య నుండి నన్ను విడిపిస్తాడు అనేటువంటి విశ్వాసము దేవుని వాక్యం వినుట వలన నీకు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యంలో వింటూ ఉండాలి. చదువు రాని ఇంకా చదువు వచ్చిన వాళ్ళకంటే గొప్పలు తెలుసా? చదువురానేటువంటి వాళ్ళు, అక్షరాలు చదువులేనటువంటి వాళ్ళు అక్షరాలు వచ్చినటువంటి వాళ్ళకంటే గొప్పలు. చూసి నమ్మిన వాడి కంటే చూడకుండా నమ్మిన వాడు గొప్పవాడు అంటారు కదా. అట్లా వాళ్ళు నాకు అనిపిస్తుంది అట్లా. ఎందుకు చెప్పు? వాళ్ళు వాక్యంను చదివిపించుకుంటూ ఉంటారు, వాక్యంను వింటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు వచ్చిన వాళ్ళు అన్ని చదువుతారు, బైబిల్ ఒకటే చదువు, అన్ని చూస్తారు, అన్ని చదువుతారు. మీకు చదవచ్చా? మీకు చదువు వచ్చిన వాళ్ళు అన్ని చదువుతారు కానీ దేవుని వాక్యం చదవరు. కానీ చదువు రాని వాళ్ళు వాక్యంలో వింటారు, చదివిపించుకుంటారు, శ్రద్ధగా వింటారు. పాము చెవులు కలిగినటువంటి వాళ్ళు, పాముకు చెవులు ఉన్నాయి కానీ అదేంటి వాళ్ళ శరీరం వాళ్ళని ముట్టుకుంటారు. గుడ్డోళ్ళు చదువు రాని వాళ్ళు, వాళ్ళ దేహం అంతా కళ్ళు ఉంటాయి తెలుసా? మనకు రెండే కళ్ళు ఉంటాయి. కన్నులు కన్నులు ఉన్నాయి కాబట్టి, కన్నులు ఉండి కూడా మీరు నమ్మలేదు కాబట్టి యేసు ప్రభు ఒక చోట అంటాడు, కన్నులు ఉండి కూడా నన్ను నమ్మలేకపోతున్నారు, నేను చేసిన కార్యాలను కూడా మీరు చూసి నమ్మలేకుండా ఉంటున్నారు కాబట్టి కన్నులు లేనటువంటి వాళ్ళు మీకంటే ధన్యులు అని అంటాడు. అంత చెప్పడానికి వస్తలేదు. గ్రుడ్డి వారు మరియు చదువు రానటువంటి వాళ్ళు చాలా గొప్పలు. వాళ్ళని ముట్టుకుంటే చాలు. గ్రుడ్డి వారిని వెళ్ళి టచ్ చేయి, వెనకకి వెళ్ళి ముట్టుకో, నీ పేరు చెప్తారు వాళ్ళు. ఆ స్పర్శ ఎప్పుడో నువ్వు టచ్ చేసిన స్పర్శ ముట్టుకుంటే వాళ్ళ దేహం అంతా కళ్ళే. మనకు రెండే ఉన్నాయి, వాళ్ళకి దేహం అంతా కళ్ళే. అదే విధంగా చదువు రాని వాళ్ళు ఎంతో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యంలో వింటారు. హల్లెలూయా. చదువు వచ్చిన వాళ్ళు బైబిల్ ఒకటే చదవరు, అన్ని చదువుతారు కానీ. కాబట్టి ప్రియమైన వాళ్ళని ఎందుకు ఈ విషయాలను మీకు తెలియజేస్తున్నాను అని అంటే, చూడండి ఆడ రాయబడినట్టుగా నా గొర్రెలు నా స్వరమును వినును అనేటువంటి వాళ్ళు అక్కడ విశ్వాసము తర్వాత ఏముంది? ఫెయిత్ తర్వాత ఏమున్నది? ఆత్మఫలములలో ఏమని ఉన్నది? విశ్వాసము మరియు సాత్వికము. సాత్వికం అన్నట్టు అనగా మనం ఇందాక చూసుకున్నాం. సాత్వికం అనేది ఎవరికి ఉండాలా? ఆత్మఫలములలో ఒకనొకది. హల్లెలూయా. సాత్వికం మన లోపల ఉండాలా లేదా? ఉండాలా? మీతో మాట్లాడుతున్నామ్మా, ఉండాలా లేదా? అన్యాయంగా నేను తిట్టిపోతే కొట్టిపోతే నువ్వేం చేయాలా? నీ పవర్ అంతా కంట్రోల్లో పెట్టుకొని హల్లెలూయా సాత్వికునిలాగా అదే పని చేసి పెడుతుంది. నీకు తెలుసా? హల్లెలూయా. అదే పని గొప్ప పని చేసి పెడుతుంది. హల్లెలూయా. ఈ గుణం అనేది ఎవరికి ఉండాలా? దేవుడి గొర్రెలకు. హల్లెలూయా. సాత్వికము తర్వాత ఆశా నిగ్రహము అంటే సెల్ఫ్ కంట్రోల్. ఇంగ్లీష్లో చెప్పాలంటే నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకోవడం. హల్లెలూయా. డాక్టర్ చెప్తాడు నీకు
ఎందుకు ఈ విధంగా సఫర్ అవుతున్నావు డాక్టర్ గారు, నాకు ఎందుకు ఈ విధంగా ఈ దేహంలో ఈ బాధ కలుగుతున్నది అని నీకు అడిగినప్పుడు డాక్టర్ నీకు కొన్ని తినొద్దంటాడు, కొన్ని తాగొద్దంటాడు, కొన్ని పాటించమంటాడు. ఉదాహరణకి చెప్తున్నా, సెల్ఫ్ కంట్రోల్ ఆశా నిగ్రహము అని తెలుగులో ఉన్నది కదా, దాన్ని ఇంకా మంచిగా అర్థం చేసుకోవాలంటే నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకో బిడ్డ. హల్లెలూయా. నీకు టెంప్టేషన్స్ వచ్చినప్పుడు నిదానించుకో. హల్లెలూయా. నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకో. ఈ ఫలము, ఈ గుణము కూడా ఆత్మ గుణమై ఉంటూ ఉన్నది, ఆత్మ ఫలమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని తినొద్దంటాడు, కొన్ని తాగొద్దంటాడు, కొన్ని మెయింటైన్ చేయమంటాడు డాక్టరు, అది నువ్వు చెయ్యాలి. దాన్ని ఏమంటారు? ఆశా నిగ్రహము, सेल्फ कंट्रोल. अपने आप को काबू में लगा लो भाई. हालेलुया. अपने आप को कंट्रोल में लगा लेना थोड़े चीजों में, नहीं तो क्या होता है, सफर होना पड़ता. हालेलुया. కాకపోతే ఏమవుతుంది, తప్పొద్దు అని ఉన్నది, తప్పుతుంది అంటున్నారు మీరు, తప్పొద్దు. హల్లెలూయా. సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం, కొన్ని పాటించాలా. నేను పాటించను, నేను చెయ్యను, నువ్వు చేయబెట్టగానే అద్భుతాలు కావాలంటే ఎట్లయితే? ఎవడో వచ్చి ప్రవక్త నీ కోసం సోది చెప్పాలి, ప్రవచనాలు చెప్పాలంటే ఎట్లయితే? నీలో విశ్వాసం ఎట్లయితే? ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకుండా నీకు ఎవరో వచ్చి ప్రవచనాలు చెప్పాలి అని అంటే, నా ఇష్టం వచ్చినట్టు నేను సెల్ఫ్ కంట్రోల్, నన్ను నేను కంట్రోల్లో పెట్టుకోకుండా లిమిట్లు దాటిపోయి ఎవడో వచ్చి నాకు ప్రవచనాలు చేయాలా, ఎవరు వచ్చి నాకు ప్రవచనాలు చెప్పాలంటే ఎట్లా? నీ లిమిట్లెస్ బతుకుకు నీకు ఆశీర్వాదాలు పొందుకుంటాను అనుకుంటున్నావు, భ్రమలో ఉంటున్నావు. హల్లెలూయా. కొన్ని నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. కొన్ని నువ్వే చేయాలి, అది కూడా దేవుణ్ణి చేయమని అడుక్కోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఉంటారు అన్ని దేవుణ్ణి చేసి పెట్టమంటారు, నేను తిని కూర్చుంటా, ఎవ్రీథింగ్ ప్రభువా, నువ్వు సర్వము సమస్తము అన్నీ అయి ఉన్నావు ప్రభువా, నువ్వు నా కోసం చేసి పెట్టాడు. నీకు కాళ్ళు చేతులు దిమాకు కైకెలియ దియాపై ప్రభుజీ అప్పుడు నీకు బుద్ధి జ్ఞానము కాళ్ళు చేతులు ఎందుకు ఇచ్చాడు? నీకు ఇచ్చినటువంటి టాలెంట్, నీకు ఇచ్చినటువంటి వరము ప్రపంచంలో ఎవరికి లేదు. నువ్వు గ్రేట్. నిన్ను దేవుడు ఆ విధంగా గొప్పగా సృష్టించుకున్నాడు. హల్లెలూయా. దాన్ని బయట పెట్టు. హల్లెలూయా. దాన్ని వాడుకో. హల్లెలూయా. అది కూడా దేవుడే నీకు చేయాలి అని అంటే ఎన్నటికి ఎప్పటికీ ఎంత పెద్ద ప్రవక్త వచ్చినా, ఎంత పెద్ద ప్రవక్తురాలు వచ్చి ఇంకేదైనా చోది చెప్పినా అది నెరవేర్చబడాలి. అంటే అట్లీస్ట్ నీ అంతలో నువ్వు యూటిలైజ్ చేసుకోకపోతే, హల్లెలూయా, వాడుకోకపోతే, హల్లెలూయా, నా గొర్రెలు నా స్వరమును వినును. తర్వాత విషయం చదువుకుంటున్నట్టు చూడండి ఒకసారి. మనము 26 వచనం చదవండి ఒకసారి, చదువుకొని మనం ముగించుకుందాం. 26, 27. మై షీప్ హియర్ మై వాయిస్ అండ్ నో దెమ్ అండ్ దే ఫాలో మీ. హల్లెలూయా. నా స్వరమును విని నడుచుకోవడం అనేది ఇంకా తేటగా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆల్ ద వేస్ ఆల్ ద టైం. హల్లెలూయా. ప్రతి సమయమునందును, ప్రతి పరిస్థితి నందును దేవుడు నీకు ఒక సంచకరువు అనేది ఇచ్చిండా లేదా? సంచకరువు అంటే ఆత్మ. దేవుడు తన ఆత్మ నీకు ఇచ్చిండా లేదా? హల్లెలూయా. ఇచ్చిండు కాబట్టి ఆ ఆత్మ నీకు తెలియజేస్తేనే యేసు ప్రభు అంటే ఎవరో నీకు అర్థం కాదు. వాక్యం చెప్తుంది, అవునా? దేవుని ఆత్మ నీకు తెలియజేస్తేనే తప్ప అది కూడా నీకు అర్థం కాదు. దేవుడు సంచకరువు అనేటువంటి ఆత్మ నీకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి నా గొర్రెలు నా స్వరమును వినును అనే మాటకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే దేవుడు తన ఆత్మను నీ లోపల పెట్టిండా లేదా? ఉన్నదా లేదా? కాబట్టే మనుషులు అనబడుతున్నాం. మీరు ఒక్కలే గొప్పలు అనుకోకండి, క్రైస్తవులే మేము గొప్పలం అనుకోకండి. దేవుని ఆత్మ ప్రతి మనిషి లోపల ఉంది కాబట్టి వాళ్ళు మనుషులు అనబడుతున్నారు. వాళ్ళు కూడా దేవుని సృష్టి. హల్లెలూయా. దాని స్వరమును విని నడుచుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ స్వరమును విని నడుచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అనబడతారు. మై షీప్ షెల్ హియర్ మై వాయిస్ అనడానికి
అంటుకట్టబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరమును వినును అని అంటే ప్రతిసారి వచ్చి నీకు చెవులలో యేసు ప్రభు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెబితే తట్టుకోలేడు, బతకలేడు కూడా ఎవడు కూడా. ప్రతిసారి వచ్చి నీకు చెప్పాలంటే బతుకుతారా? ప్రతిసారి నీకు చెవులు వచ్చి ఊదాలంటే నువ్వు బతుకుతావా అమ్మా? ఉంటావా? మళ్ళీ ఎట్లా? చిన్న సంచకరువు నీ లోపల నా లోపల పెట్టాడు. హల్లెలూయా. ప్రతి పరిస్థితి నందు, హల్లెలూయా, ప్రతి సిచ్యువేషన్ నందు, ప్రతి సమస్య నందు, ప్రతి బాధన యందు దాని స్వరమును విని నడుచుకోవడమే హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరమును విని హల్లెలూయా నడుచుకొనును. హల్లెలూయా. ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ హల్లెలూయా. ఇంకొక స్వరము కూడా నీ పక్కనే వెంటనే 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 హల్లెలూయా వినబడుతుంది. వినబడుతుందా లేదా? చెయ్యకు అంటాడు. వద్దులే తర్వాత చూసుకుందాంలే అంటాడు. హల్లెలూయా. నువ్వు 12 గంటలకు ఎందుకు వచ్చినావమ్మా అంటే నీకు పొద్దుగల 6 గంటల నుండి దేవుని ఆత్మ ప్రేరేపిస్తలేడా? 9 గంటలకు చర్చికి వెళ్ళాలా? ఉదాహరణకు చెప్తున్నా. హల్లెలూయా. వింటున్నారా అమ్మా? దేవుని ఆత్మ స్వరమును విని నడుచుకున్నటువంటి వాళ్ళకు వెంటనే నెక్స్ట్ సెకండే ఇంకొక స్వరం కూడా వినబడుతుంది. 6 గంటలకు లేచి పోదామని సిద్ధపడం అనేటువంటి ఆలోచన ఈ రోజు పొద్దుగల మీకు వచ్చిందా లేదా? వచ్చిందా? అయినా రాలేకపోయినా అయినా అప్పటికి ఉచ్చరింపగాని సఖ్యమైన మూలుగులతో అది నీకు చెప్తూనే ఉన్నాడు. చెప్తూనే ఉంది, లేవు, లేట్ అయినా పర్వాలే, చల్తిగా నమ్మగాడి, లేట్ అయినా పర్వాలే, నడువు అని ఇంకా చెప్తూనే ఉన్నాడు. ఇంకోటి ఏం చెప్తూ ఉన్నది? ఎందుకు లేట్ అయినది? ఒకటి చెప్తున్నది, అది విన్నారు కాబట్టి, అది విన్నందుకు విని పాటించారు కాబట్టి లేట్ అయింది. ఉదాహరణకు చెప్తున్నా. అట్లనే అన్ని విషయాలలో దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. ఆయన వదిలిపెట్టాడు. అదే దేవుని ఆత్మ సంచకరు. అన్ని సిచ్యువేషన్లలో హల్లెలూయా, అన్ని పరిస్థితులలో హల్లెలూయా, నీ ఆత్మ చెప్పుచున్న ప్రకారముగా అన్ని విషయాల యందును నువ్వు వర్ధిల్లుము. హల్లెలూయా. వెంటనే నీ శరీరం నిన్ను నడవనీయదమ్మా. శరీరాన్ని సెల్ఫ్ కంట్రోల్, ఆశ నిగ్రహం అని అంటే ఈ చోటి బాత్ है क्या वो? बहुत बड़ी बात है. तुम्हारा शरीर, నీ దేహము, నీ దేహము నీ మాట వింటుందంటే నువ్వు ధన్యుడు. హల్లెలూయా. నువ్వు గొప్పదానివి. హల్లెలూయా. నువ్వు గొప్ప వ్యక్తివి. నీ శరీరం నీ కంట్రోల్లో ఉన్నదంటే యు ఆర్ గ్రేట్. హల్లెలూయా. నువ్వు చెప్పినట్టు నీ శరీరం వింటుందంటే ఆత్మ చెప్పుచున్న ప్రకారంగా నడుచుకున్నటువంటి వ్యక్తి. నా స్వరము నా గొర్రెలు వింటున్నాయని ఆయన ఆనందిస్తారు. హల్లెలూయా. ఆయన చెప్పినట్టు నడుచుకుంటున్నాయి నా గొర్రెలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, అదే మాట చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు. చెప్తూ ఏమని చెప్తూ ఉన్నాడు? ఇప్పుడు అర్థమైంది కదా. నా గొర్రెలు నా స్వరంను వినును అంటే ప్రతిసారి ఆయన వచ్చి నీకు చెవులో చెప్పాడు. ప్రతిసారి నీకు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇది చెయ్యి బిడ్డ, ఇది చెయ్యి. సంఘం ఇచ్చిన బిడ్డ సంఘానికి సమయానికి వెళ్ళు. హల్లెలూయా. సంఘం ఇచ్చిన, సంఘంలో ఒక పద్ధతి పెట్టిన, నా సొంత రక్తం నుంచి, నా స్వరక్తం నుంచి సంపాదించి నీకోసం నిన్ను రక్షించి నేను అనాథంగా వదిలిపెట్టలే బిడ్డ. హల్లెలూయా. నీకంటూ ఒక సొసైటీ ఇచ్చిన, హల్లెలూయా, నీకంటూ ఒక సంఘం ఇచ్చిన, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సంఘానికి వెళ్ళు. హల్లెలూయా. ప్రార్థన చేయుట యందును, సహవాసము చేయుట యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా కొనసాగించు బిడ్డ అని దేవుని ఆత్మ. ఒక్కసారి ఆ వాక్యం చదవండి. చదివిన తర్వాత మనం ముగించుకుందాం. హల్లెలూయా. చదవండి, ఒకసారి చదవండి. అపోస్తుల కార్యము. ఇది మీ మైండ్ లో, మన మనసులో ఇది దేవుడు పెట్టిన పద్ధతి. హల్లెలూయా. మీరు అపోస్తుల బోధయందును 2వ అధ్యాయము 42వ వచనం. ఇది మన మైండ్ లో సేవ్ అయి ఉండాలి. ఇది సంఘానికి తన బిడ్డలకు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు అపోస్తుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును హల్లెలూయా. ఎడతెగక ఉండి. కింది వచనం
అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. అప్పుడు ప్రతి వారికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. అపోస్తుల ద్వారా జరిగేను. కొంతమంది చూడండి అక్కడ వాక్యంలో మనం అర్థం చేసుకుంటే ఎడతెగకుండా ఈ 4 విషయాలు ఏది అపోస్తుల బోధయందు, వాక్యం వినుట యందును అపోస్తుల బోధ, రెండవది రొట్టె విరుచుట యందు, మూడవది సహవాసం అందును, నాలుగవది ప్రార్థన చేయుట యందును. ఎడతెగకుండా కంటిన్యూస్ గా ఒక్క సండే డుమ్మ కొట్టదు. ఇది చేస్తూ ఉంటే ఏమైతుందంట తెలుసా? వీటి చుట్టుపక్కల ఉంటున్నటువంటి వాళ్ళకు భయం పుట్టుకొస్తుందంట. హల్లెలూయా. నువ్వు సువార్త చెప్తావు, ఏం చేస్తావు, కానీ వీళ్ళు 9 అయిందంటే సండే 9 అయిందంటే ఏడిపోతారు వీళ్ళు. ఎందుకు ఇంత నిష్టగా నీట్గా తయారై భోజనం చేయకుండా టిఫిన్లు చేయకుండా 9 అయిందంటే పోయి చర్చిలో కూర్చుంటారు అని చుట్టుపక్కల వాళ్ళు నువ్వు సువార్త వాళ్ళ వారికి చెప్పకముందే, యేసు ప్రభువు గురించి నువ్వు వాళ్ళకి చెప్పకముందే వీళ్ళు 9 గంటలకు వెళ్ళి ఎడతెగకుండా ప్రతి సండే రోజు చర్చిలో వెళ్ళి ఎందుకు కూర్చుంటారని భయం పుట్టుకొస్తుందంట. ఈరోజు 12 గంటల వరకు ఒక్క పురుగు కూడా చర్చికి రాలేదు. పావుదక్క 12 గంటలకు ఆ బ్రదర్ వచ్చాడు. 12 గంటల వరకు కూడా ఒక్క పురుగు రాలేదు, ఒక్క విశ్వాసి రాలేదు. 11:30కు 5 మంది కొత్త వాళ్ళు వచ్చారు. ఈరోజు పాస్టర్ అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నా. ఆ కరోకే సాంగ్ పెట్టుకొని పాటలు మ్యూజిక్ పెట్టుకొని దేవుని పాటలు పాడుతూ ఉన్నారు. ఆడ నిలబడ్డాడు, అటు ఇటు చూసినట్టు. ఈ సంఘంలో కుక్క కూడా లేదు, ఎదురవ్వాలి కుక్క కూడా లేదు అని తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తారా వాళ్ళు? వస్తారా అమ్మ? వస్తారా? పట్టుకొస్తాం మనం వాళ్ళు. మా ఇంట్లో మా సంఘంలో చాలా మంది వచ్చిండ్రు రండి అని అంటే వస్తారా? మళ్ళీ దొరుకుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రియమైన వాళ్ళరా, ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అపోస్తుల బోధ యందును ఇది క్రమము తప్పకుండా ఖాళీ మీరు వచ్చి కూర్చోండి సమయానికి. హల్లెలూయా. ఇది వినండి ఫస్ట్. మరి సమయానికి క్రమము తప్పకుండా ఫస్ట్ సంఘంలోకి వచ్చి కూర్చోండి. ఏం చేయకండి, మీరు వచ్చి కావాలంటే ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోండి, కానీ వచ్చి కూర్చోండి. సమయాన్ని పాటించండి. 5 మంది ఇప్పుడు 5 మంది వచ్చి ఉంటే ఏం చేస్తారు? ఈ పబ్లిక్లో ఏం చేస్తారు? ఆడ కూర్చునేటోళ్ళు మిమ్మల్ని చూసి, హల్లెలూయా, మిమ్మల్ని చూసి వాళ్ళు ఆడ కూర్చునేటోళ్ళు. ఒక పురుగు, ఒక విశ్వాసి లేనందుకు వాళ్ళు తిరిగి వెళ్ళి ఇట్లా పిలుస్తుంటే కూడా వస్తలేరు. వాళ్ళు మమ్మల్ని ఏం అడుగుతారో, ఏం చెప్తారో, ఏం చేయమంటారో అని భయపడతారు. అవునా కదా? అదే ఒక 4 కూర్చొని ఉంటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు వచ్చి కూర్చుంటారు. చూసినారా? మీరు సమయానికి రాకపోవడం వలన ఎంత నష్టం జరుగుతుంది సంఘానికి. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వచనం చదువుకొని మనం వాక్యంను ముగించుకుందాం. నా స్వరము నా గొర్రెలు వినును, నేను వాటిని ఎరుగుదును. ఎందుకు? హల్లెలూయా. అది నేను చెప్పుకున్నట్టుగా నడుచుకుంటున్నాయి కాబట్టి. హల్లెలూయా. నేను చెప్పినట్టు నడుచుకుంటున్నాయి, ఇక్కడికి వెళ్ళమంటే వెళ్తున్నాయి. హల్లెలూయా. ఇది చెయ్యమంటే చేస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి నేను వాటిని ఎరుగుదును. ఐ నో దెమ్. నువ్వు యేసు ప్రభువుని గుర్తుపట్టడం కాదు. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభువుని గుర్తుపట్టడం కాదు. యేసు ప్రభు నన్ను గుర్తుపట్టారు. హల్లెలూయా. ఒక్కరిగా వచ్చినా ఒక్కరిగానే పోతావు. కాబట్టి మనము అనే మాట రావద్దు అక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు నిన్ను, హల్లెలూయా, యేసు ప్రభు నిన్ను గుర్తుపట్టాలా, నువ్వు యేసు ప్రభుని గుర్తుపట్టడం కాదు. హల్లెలూయా. యేసు ప్రభు నిన్ను గుర్తుపడతాడా అమ్మా? నువ్వు యేసు ప్రభు అంటే తెలుసు, నీకు తెలుసు యేసు ప్రభు అంటే ఏదో. యేసు ప్రభు ఎవరి పాపాల కోసం చచ్చిపోయిందంటే ఎవరైనా మన పాపాల కోసం
మన పాపాలు అంటే నేను నీతో కలిసి ఏం పాపాలు చేయలేదమ్మా. మన పాపాలు అనకండి దయచేసి. హల్లెలూయా. మన పాపాలు అనకండి, నన్ను కలుపుకోకండి. లేదా మిమ్మల్ని నాతో పాటు నేను కలుపుకోను. యేసుప్రభు ఎవరి పాపాల కోసం చచ్చిపోయాడు? హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొడతారా? యేసుప్రభు నా పాపాల కోసం చచ్చిపోయాడని నమ్మాలి. హల్లెలూయా. యేసుప్రభు నిన్ను గుర్తుపట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు గొప్ప వ్యక్తి నీకు తెలుసు, ప్రపంచంలో ఎవరో ఒక గొప్ప వ్యక్తి తెలుసు నీకు. ఆయన ఆయన తెలుసు, కానీ ఆయన నిన్ను గుర్తుపడతాడా? గుర్తుపడతాడా? ఇప్పుడు నాకు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అంటే పిచ్చి, ప్రాణం. కానీ ఏఆర్ రెహమాన్ అంటే నాకు చాలా ఇష్టం. ఉదాహరణకి ఆయన నన్ను గుర్తుపడతాడా? ఒకసారి వచ్చాడు హైదరాబాద్కి పెద్ద షో చేయడానికి, డబ్బులు లేకుండా అప్పు సప్పు చేసుకొని స్టేడియంలో వెళ్ళి ఆయన ముంగడ కూర్చొని గట్టిగా అరిస్తే చూసిండు. కానీ ఇట్లా చూసి ఇట్లా వెళ్ళిపోయాడు. జన్మ ధన్యమైపోయిందిరా అనుకున్నా. రెహమాన్ అంటే ఎవరు నాకు గుర్తుపట్టింటారా అని అనుకున్నా. కానీ గుర్తుపడతాడా? నేనంటే ఆయన ఫ్యాన్ని. ఆయన నేను గుర్తుపడతాడా? హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరమును వినును మరియు నేను వాటిని ఎరుగుదును అన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ మస్ట్ రికగ్నైజ్ యూ. హల్లెలూయా. దేవుడు నిన్ను గుర్తుపట్టాలమ్మా. నువ్వు యేసుప్రభుని గుర్తుపట్టడం కామన్. అలా వెనక వస్తుందామె కూడా యేసుప్రభు అంటే ఎవరు అని అంటే ఆయన సిలువలో చచ్చిపోయాడు, ఎవరో కోసం చచ్చిపోయాడు అని అంటారు. యేసుప్రభు అంటే తెలుసా నీకంటే తెలుసు అంటారు. నీకు ఆమెకు తేడా ఏంటిది? మనకు తేడా ఏంటిది? యేసుప్రభు నేను గుర్తుపట్టాలి. హల్లెలూయా. నేను గుర్తుపట్టాలంటే హల్లెలూయా. గుర్తుపట్టాలంటే ఆయన స్వరమును విని నడుచుకోవాలి. ఆయన స్వరము నిరంతరము నిత్యము నీలో నుండే ప్రభువే ఆత్మై ఉంటూ ఉండగా, హల్లెలూయా, ప్రభువే ఆత్మై ఉంటూ ఉండగా అన్ని పరిస్థితులలో, అన్ని సిచ్యువేషన్లలో, అన్ని రోగాలలో, అన్ని అప్పులలో, అన్ని పరిస్థితులలో దేవుడు వాక్యం ఇచ్చి తన ఆత్మ ద్వారా నేను ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు నేను చేయాల్సిందే విని నడుచుకోవాలి. హల్లెలూయా. వినాలా, నడుచుకోవాలా. వినాలా, నడుచుకోవాలి. ఏం చేయమంటావు ప్రభువా? ఈ పరిస్థితులలో ఏం చేయమంటావు ప్రభువా? ఈ పరిస్థితులలో ఏం చేయమంటావు ప్రభువా అంటే ఆ సమయాలలో దేవుడు తన ఆత్మ ద్వారా నీకు ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. వెంటనే ఇంకొక ఆత్మ కూడా ప్రేరేపించి అది చేయొద్దు అంటాడు. చేయని అది నువ్వు ఆశా నిగ్రహము కలిగి ఉండి ఏం చేయాలా? దాన్ని చేయించి ఓవర్కమ్ అయి, హల్లెలూయా, హల్లెలూయా, దాన్ని చేయించి ఏం చేయాలా? ముందుకెళ్తూనే ఉండాలి. దాన్ని ఏమంటారు? ఆత్మలో ఎదగడం అంటారు. హల్లెలూయా. ఆత్మలో ఎదుగుతూ ఉన్నావు. హల్లెలూయా. ఆత్మీయ ఎదుగుదల అంటే అది. హల్లెలూయా. स्टेप बाय स्टेप, लिटिल बाय लिटिल, एक ही बार नहीं होता है. एक ही बार कोई भी परफेक्ट नहीं हो सकता. హల్లెలూయా. ఎవరు కూడా ఒకేసారి పర్ఫెక్ట్ కారు. టైం పడుతుంది. హల్లెలూయా. నడుచుకుంటేనే. హల్లెలూయా. ఒక బుక్ ఉన్నది, కూర్చో చదువు, కూర్చో, సిట్, స్టాండ్ అండ్ వాక్. దైవజనుడు రాసిండు, సిట్, స్టాండ్ అండ్ వాక్. ఫస్ట్ కూర్చో, నేర్చుకో దేవుని మాట. తర్వాత స్టాండ్, నిలబడు. నిలబడితేనే నడుస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో దేవుని వాక్యమును తీసుకోవాలి. బైబుల్ ఈస్ ద బుక్లెట్ ఆఫ్ యువర్ లైఫ్. హల్లెలూయా. బైబుల్ ఈస్ ద బుక్లెట్ ఆఫ్ యువర్ లైఫ్. బైబుల్ అనేది నీ జీవితము పతనం అయిపోయినా బైబుల్ తీసుకో, చదువుకోవాలి. నువ్వు సెల్ఫ్గా తీసుకొని చదువుకొని నీ జీవితానికి అప్లై చేసుకొని అదే పదే పలుకుతూ, అదే వాక్యంలో పలుకుతూ జీర్ణించుకుంటూ ఉంటే అక్కడనే నీకు సమస్తం సర్వం
అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఎవరు వచ్చి చేతులు పెట్టేదాకా వెయిట్ చేయకూడదు. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. నువ్వు ఎదగలేవు ఆత్మలో. ఎదుగుతామా అమ్మ? హల్లెలూయా. ఎదుగుతామా? నడుచుకుంది ఎదుగుతామా? నడిస్తేనే కదా ఎదుగుతాం, నడుస్తేనే కదా. ఇప్పుడు పిల్లగాడు పుట్టిండు, అబ్బా ఎంత ముద్దుగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అని 24 గంటలు నీ సంకలను ఎత్తుకొని, వాడు 10 సంవత్సరాలు వచ్చేదాకా కూడా నీ సంకలను ఎత్తుకొని మురిపించిపోతూ ఉంటే, మురుస్తూ ఉంటే, వాడు ఎప్పుడు భూమి మీద కాళ్ళు పెట్టాలి, వాడు ఎప్పుడు నడవాలి, ఎప్పుడు ఎదగాలి, ఎప్పుడు నడవాలి. మరి కొంచెం రోజులు అయిపోతారు వాళ్ళు నీ సంకలో పెట్టుకొని మొత్తం మురిపాలు తీసుకుంటూ ఉన్నాడు. అవునా? అవునా? కాబట్టి మనని రిలీజ్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పినాను అని అంటే, నడవాలి, నిలబడి నడవాలి, కనీసం పాకనన్నా పాకాలి, ఒక చోట ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుగుతాం. హల్లెలూయా. You must walk in the spirit. హల్లెలూయా. Walk while you have the light. హల్లెలూయా. 12:25 ఒక వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. John 12:25. హల్లెలూయా. నడుచుకోకపోతే ఒక చోట ఉంటే చాలా ప్రమాదం అమ్మ. 12:25 చదువుకొని మనం ముగించుకుందాం. 12:25. చదవండి అమ్మ. 12:27 చదవండి. యోహాను సువార్త 12:25. తన ప్రాణమును ప్రేమించువాడు 27. వాక్ వైల్ యూ హ్యావ్ ద లైట్. వెలుగు ఉండగానే వాక్ ఇన్ యువర్ స్పిరిట్ అనే వాక్యం ఉంటుంది చూడండి. చదవండి. యోహాను సువార్తనే చదవండి. వాక్ వైల్ యూ హ్యావ్ ద లైట్, వాక్ ఇన్ యువర్ స్పిరిట్ అని ఉంటుంది. కనిపిస్తలేదా అమ్మా? అందుకు ఎన్నో వచనం చదువు. 35. అదే 12:35 అన్నా. అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. హల్లెలూయా. మీకు వెలుగు ఉండగానే నడువుడి. హల్లెలూయా, హల్లెలూయా. చదువు గట్టిగా చదువు, వాక్యాన్ని అర్థం చేసుకోండి. చదువు. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. చీకటిలో నడుచుచున్నవాడు, చీకటిలో నడుస్తున్నా, అర్థమవుతుందా అమ్మా? చీకటిలో నడుచుకుంటా పోతే వాడు ఎక్కడికి వెళ్ళిపోతుండో వానికే తెలియదంట. యేసు ప్రభు చెప్తుండు, ఎవరు చీకటిలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో వాడికే తెలియదంట. కాబట్టి ఏం చేయాలి ప్రభువా? మీరు వెలుగు సంబంధులు అవ్వనట్లు మీరు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పారు. దాని పైన వచనం ఏముంది? 35 వచనము. అందుకు యేసు ఇంకా కొంతకాలమే ఉంటది, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది అవకాశం. హల్లెలూయా.